హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పద్దు బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు రెసిపీ వచ్చేసి పనసపండు బొబ్బట్లు. చాలా టేస్టీగా డిఫరెంట్ ఫ్లేవర్ అయితే ఉంటుంది. మీకు తప్పకుండా కనుక పనసపండు దొరికితే ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. షార్ట్ వీడియో అయితే పెట్టున్నాను కదండి, ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎండింగ్ వరకు చూస్తేనే క్లారిటీగా అర్థమవుతుంది. ఏ ఇంగ్రీడియంట్ మిస్ అయినా కూడా టేస్ట్ అయితే మారిపోతుందండి. సో చూసారు కదా, మనం ఇంకా నేతిలో కనుక అప్లై చేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. చూడడానికే కాదండి, తింటే కూడా చాలా టేస్ట్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, చూస్తేనే నోరుతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ట్రై చేసిన ప్రతి ఒక్కరైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి, ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం అయితే నేను బొంబాయి రవ్వ ఒక 1 కప్ అయితే నేను తీసుకున్నానండి. మనం తీసుకునే పిండికి తగ్గట్టుగా 1 కప్ అండ్ హాఫ్ కప్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. దీన్ని కొంచెం వేయించి పక్కకు పెట్టుకున్నాను. దెన్ నెక్స్ట్ ఇదే కడాయిలో బెల్లం పౌడర్ ఉంటుంది కదండి, మనకి బెల్లం పౌడర్ విడిగా మార్కెట్లో దొరుకుతుంది. నాకైతే అది దొరికింది కాబట్టి నేనైతే దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి మనం బెల్లం లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం, పానకంని, ఓకేనా? ఒకవేళ మీకు షుగర్ ఉన్నా పర్లేదు, బట్ బెల్లంతో చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. షుగర్తో కూడా అదొక డిఫరెంట్ ఫ్లేవర్ అయితే వస్తుంది, ఓకేనా? దెన్ నెక్స్ట్ వచ్చేసి బెల్లం. యాక్చువల్గా మనం బొబ్బట్లు అంటేనే బెల్లంతో చేస్తేనే చాలా టేస్ట్ ఉంటాయి కాబట్టి ఇలానే ట్రై చేయండి. దీన్ని అయితే నేను కొంచెం వడకట్టుకుంటున్నానండి. ఏమన్నా మనకి నలకల లాంటివి చిన్నవి ఉంటాయి కదండి, డస్ట్ లాంటివి, అలాంటివి ఏమన్నా కూడా పోతాయి. ఇలా చేసుకున్న తర్వాత పనసపండు చూసారు, నేను ఒక బాక్స్లో అయితే పెట్టుకున్నాను. ఇది బాగా ముదిరిపోయిందండి. యాక్చువల్గా ముదర పండడం అంటారు కదా, అలా. దానివల్ల ఏంటంటే టేస్ట్ కూడా మంచి డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందని అయితే నేను ఈ రెసిపీ ట్రై చేశాను. గింజలన్నీ తీసి పక్కకు పెట్టుకొని ఇలా స్టోర్ చేసి పెట్టుకొని, చూసారు కదా, ఇలా పేస్ట్ అయితే చేసుకున్నాను మిక్సర్ జార్లో. బొబ్బట్టు స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. మనం స్టఫ్ చేసుకోవడం కోసం అయితే ఇది బెల్లం పానకం ఇందాక మనం వడకట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఒక కడాయిలో వేసేసాను. ఇది కొంచెం వేడైన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ ఉంది కదా, కొంచెం దూరగా వేయించుకొని పక్కకు పెట్టుకున్నాం కదండి, అదైతే ఇందులో యాడ్ చేసేయండి. ఇందులో యాడ్ చేసేసి కొంచెం మిక్స్ చేసుకోండి. అడుగంటకుండా కొంచెం మనకి దగ్గరకు వచ్చే వరకు అయితే మనం ఇలా కలుపుకోవాలి. దీంట్లోనే నేను కొబ్బరి పొడి కూడా యాడ్ చేశానండి. ఎండు కొబ్బరి మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఎండు కొబ్బరి కూడా ఒక 1 కప్ అయితే యాడ్ చేసి, ఈ రెండిటి కాంబినేషన్ మనం బెల్లంలో ఇలా మొత్తం మిక్స్ చేస్తున్నాం కదండి, ఈ స్టఫింగ్ అయితే చాలా బాగుంటుంది. దీనివల్లే చాలా టేస్ట్ అయితే వస్తుంది. దెన్ ఇది కొంచెం ఉడికిపోయిన తర్వాత మనం పనసపండు ఇది జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీన్ని అయితే ఇందులో యాడ్ చేసేద్దాము. జ్యూస్ మీన్స్ కొంచెం మనం గ్రేవీ లాగా అయితే మిక్స్ చేసుకున్నాం కదండి, అదంతా దీంట్లో యాడ్ చేయండి ఈవెన్గా. మనకి అడుగంటకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే తొందరగా అడుగంటిపోతుంది. ఎందుకంటే మనం ఎండు కొబ్బరి యాడ్ చేసాము, అండ్ బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసాం కదా, ఇవన్నీ అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా కలిపి, కొంచెం నెయ్యి అండ్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మీరు ఒక్కొక్క స్టెప్పు అస్సలు మిస్ అవ్వకుండా కనుక ఖచ్చితంగా చూసి ఫాలో అయ్యి మీరు ట్రై చేస్తే నిజంగా చాలా బాగుంది అంటారు. చేయడమే కాదండి, కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేస్తేనే నాకు చాలా హ్యాపీగా అయితే ఉంటుంది, ఓకేనా? ఇదంతా ప్రిపేర్ చేసి పక్కకు పెట్టుకుందాము. ఇంకా బొబ్బట్టు కోసం అయితే మైదా పిండి తీసుకున్నానండి. మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు, బట్ నాకు మైదా అవైలబుల్ ఉందని మైదా తీసుకున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం బొంబాయి రవ్వ కూడా యాడ్ చేశాను, ఒక 2 స్పూన్స్, అండ్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసి ఈవెన్గా మిక్స్ చేయండి. ఆ సాల్ట్ అంతా ఇదంతా మిక్స్ అవ్వాలి కదా. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకి పూరీకి సరిపడా, అంటే అట్టు చేసుకోవడానికి సరిపడా ఉండేలా అయితే పిండి అయితే చక్కగా మిక్స్ చేసుకోండి. వాటర్ కూడా చూస్తూ మీరైతే కలుపుకోండి ఈవెన్గా. మైదా పిండి కాబట్టి మనకి ప్రాబ్లం ఏం లేదు, మనకి కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కరెక్ట్గా కొలతలు చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకొని, కొంచెం మీరు అవసరమైతే నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. దీంట్లో యాడ్ చేసుకొని, అంటే స్మూత్గా ఉండడం కోసం ఇలా మిక్స్ చేసుకోండి. నేను ఫైనల్గా అయితే కొంచెం నెయ్యి యాడ్ చేసి ఒక 1 or 2 hours అయితే పక్కకు పెట్టానండి. దీనివల్ల ఏంటి అంటే మొత్తం కూడా చాలా స్మూత్ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, అండ్ ఈజీగా కూడా చేసుకోవచ్చు అనమాట మనం. దెన్ 2 hours తర్వాత అయితే ఈ పిండిని నేను ఒక బాల్స్లా చేసుకొని, ఈ పాలిథిన్ కవర్ ఉంది కదండి, అదైతే తీసుకోండి. మీకు ఒకవేళ ఇలా కవర్ అవైలబుల్ లేకపోతే మనం ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి కట్ చేసిన తర్వాత అయినా ఈవెన్గా ఒకవైపు కట్ చేసి మీరు ఇలా స్ప్రెడ్ చేసి వేసుకున్నా కూడా సేమ్ మనకి పాలిథిన్ కవరే కాబట్టి అది కూడా చాలా బాగుంటుంది. చాలా షేప్ కూడా బాగా వస్తుందండి మనకి బొబ్బట్టు అనేది రౌండ్గా, ఓకేనా? ఇలాంటి కవర్స్ మీకు అవైలబుల్ ఉంటే ఇంకా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా ఈవెన్గా మొత్తం కూడా స్ప్రెడ్ చేసేయండి ఈ ముద్ద మొత్తాన్ని, ఈ పిండి మొత్తాన్ని, ఓకేనా? మీకు ఒకసారి దీనికి ఎలా సింపుల్గా చేసుకోవాలనే ట్రిక్ కూడా మీకైతే నేను చెప్తాను. ఇలా మనం బౌల్ అయితే తీసుకున్నాము, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము కూడా బాల్స్లో చేసి పక్కకు పెట్టుకొని ఇలా అయితే కవర్ చేసేయండి. కవర్ చేసి ఇలా మనకి మైదా పిండి కాబట్టి మనకి చాలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అది కూడా మనం 2 hours మనం పక్కకు పెట్టాం కాబట్టి చాలా నీట్గా అయితే మనకి ఇలా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకని నేను 2 hours అలా అయితే పక్కకు పెట్టుకోమన్నాను కలుపుకున్న తర్వాత. సేమ్ మీరు ఇలానే ఫాలో అవ్వండి స్టెప్స్. ఇలా చూసారు కదా, మనకి ఏమాత్రం కూడా
ఆ పిండి కనిపించడం లేదు. చాలా బాగా వచ్చింది. మనకి పిండి కలుపుకునే విధానంలో కూడా ఉంటుందండి బొబ్బట్టు రావడం అనేది. లేకపోతే విరిగిపోవడం, ఇలా షేప్ నీట్గా రాకపోవడం బాగుండదు. సో మనం చూస్తే తినాలి అనిపించేలా కూడా చేసుకోవాలి కాబట్టి కొన్ని చిన్న సింపుల్ టిప్స్ ఫాలో అయితే మీకు ఈజీగా అయితే బాగా వస్తాయన్నమాట ఏ రెసిపీ అయినా. ఓకేనా, నేను చూడండి దీన్ని ఫోల్డ్ చేశాను పై వరకు ఇలా మూసేసి, దీంతో నేను పైన చక్కగా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఆల్రెడీ మనం స్మూత్గా ఉంది పిండి, అండ్ ఆల్సో నెయ్యి కూడా కొంచెం యాడ్ చేశాం కదా. మీకు ఇంకా అవసరం అయితే కొంచెం మీరు చేతికి నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. గోధుమ పిండితో కూడా చాలా టేస్ట్ ఉంటాయండి. మైదా పిండి, గోధుమ పిండి రెండింటితో చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం శనగపప్పుతో చేయడం అనేది అయితే కామన్ నార్మల్గా చేసుకుంటూనే ఉంటాము. ఇలా బొబ్బట్టుతో ఇలాంటి రెసిపీస్ మనం ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే డిఫరెంట్గా కొంచెం కొత్త టేస్ట్ అయితే వస్తుంది అనే చిన్న కాన్సెప్ట్. తర్వాత నార్మల్ బొబ్బట్టు కూడా ఒకరోజు అయితే చేస్తానండి. శనగపప్పుతో చేస్తాం కదా, అది కూడా ఒకసారి అయితే చేసి చూపిస్తాను మీకు తప్పకుండా. ఇలా అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. చూడండి మనకి రౌండ్గా షేప్ ఎలా వస్తుందో, అసలు కొంచెం కూడా కష్టపడిన అవసరం లేదండి, సింపుల్గా అయిపోతుంది. డెఫినెట్గా మీరు ఈ చిన్న చిన్న స్టెప్స్ ఫాలో అయితే ఇలా ఈజీగా అయితే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. కొత్తగా చూసే వాళ్ళకైతే ఇంకా, అంటే అఫ్కోర్స్ నాకన్నా బాగా చేసే వాళ్ళు ఉంటారు, కొత్తగా చూసే వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుందని ఇంత డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఓకేనా, తప్పకుండా మరి లైక్ అయితే ఇవ్వాలి కదా, ఇంత కష్టపడి చేస్తున్నందుకు మీకు అర్థమయ్యేలా డీటెయిల్గా క్లారిటీగా. ఓకేనా, ఇలా అయితే నేను ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఆయిల్ మీద ఈ బొబ్బట్టు అయితే వేశాను. రెండు వైపులా దోరగా అయితే వేయించుకోండి. మనకి పొంగుతుంది కూడా, మనకి బొబ్బట్టు కూడా చాలా పొంగుతుంది. చూసారు కదా ఎలా పొంగుతుందో. ఇలా పొంగడం వల్ల ఏంటంటే మనం అన్నీ ఈవెన్గా కలుపుకున్నాము, అండ్ టేస్ట్ కూడా బాగా వస్తుంది అనేది మనకి ఇక్కడే అర్థమవుతుంది. ఓకేనా, మనకి 100% పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. ఇలా అయితే మీరు ఎక్కువగా మాడకుండా ఇలా రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకోండి. లోపల ఉన్న పిండి మనం ఆల్రెడీ కుక్ చేసుకున్నదే, బాయిల్ చేసి మొత్తం కూడా కుక్ చేసుకున్నదే, బట్ ఇంకా కొంచెం మనకి ఇక్కడ మొత్తం కూడా ఉడికిపోతుంది అనమాట. ఓకేనా, దెన్ ఇంకొకటి ఇలా మీరైతే మొత్తం కూడా ప్రిపేర్ చేసి పెట్టుకొని ఇలా 1 by 1 నాకైతే దగ్గర ఒక 15 to 20 అయితే అయ్యాయండి నేను ప్రిపేర్ చేసుకున్న దానికి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీకు ఎక్కువగా అయితే అవుతాయి. ఓకేనా, ఇలా రెండు వైపులా త్వరగా వేయించుకున్నాను. చూసారు కదా, ఈ పనస పండుతో ఈ బొబ్బట్లు ఏంటి అండి, అసలు ఇలాంటి కొన్ని చూస్తే నిజంగా ఆశ్చర్యం అవుతుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఆశ్చర్యం ఏముంది అంటారా, కొత్తగా ట్రై చేస్తున్నప్పుడు ఎవరికైనా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో నాలాగా మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉండి కొత్తగా ఏదైనా ట్రై చేసి వర్కౌట్ అయితే మీ హ్యాపీనెస్ని కూడా తప్పకుండా తెలియజేయండి. జస్ట్ మనం వీడియోస్ పెడుతున్నది మన మధ్య ఒక కమ్యూనికేషన్ ఉండాలనే ఉద్దేశంతోనే, జస్ట్ చూసి వదిలేకుండా తప్పకుండా ఎవరో ఒక రియాక్ట్ అయితే కొంచెం హ్యాపీగా అయితే ఉంటుంది. ఇలా అయితే తినండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చూడడానికే కాదు తింటే కూడా అదిరిపోయిందండి టేస్ట్. నేను చెప్పే విధానం మీకు నచ్చితే, నిజంగానే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, బాగా ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఇమీడియట్గా అయితే మీరు మార్కెట్లోకి వెళ్ళి తెచ్చుకొని చక్కగా ప్రిపేర్ చేసుకోండి. ఓకేనండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మన పద్దు బ్లాగ్స్ ఛానల్లో మంచి మంచి యూస్ఫుల్ వీడియోసే ఉంటాయి, అండ్ టిప్స్ కూడా ఉంటాయి, ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంకొక వీడియోతో మీ ముందైతే ఉంటాను. టేస్ట్ మాత్రం ఒక లెవెల్ ఆసమ్ అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్.